జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. భారతదేశం ప్రపంచ సంగ్రహ స్వరూపము అని మనం చెప్తాం. ఇట్ ఈజ్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు భారతదేశంలో ఉన్నాయి. అలాగే ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న మతాలలో కొన్ని మతాలు పూర్తిగా నాశనం అయిపోయినప్పటికీ భారతదేశానికి వచ్చిన మతాలు ఇక్కడ క్రమక్రమంగా అభివృద్ధి చెందాయి. భారతదేశంలో ఉన్న అనేక మతాలలో ఒక ముఖ్యమైన మతం పార్సీ మతం. పార్సీలు అంటాం మనం. ఈ పార్సీలు భారతదేశానికి దండయాత్ర చేసి రాలేదు, భారతదేశానికి రక్షణ కోసం వచ్చారు. కానీ వచ్చిన వీరు భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకొని వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటిస్తూ భారతదేశ ఆర్థిక, సాంఘిక, రాజకీయ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. భారతదేశం పట్ల దేశభక్తిని ప్రదర్శించిన ఎందరో పార్సీలు మనకి కనిపిస్తారు. అసలు పార్సీల మతం ఏంటి? పార్సీ అనేది పర్షియా అనే పదం నుంచి వచ్చింది. ప్రాచీన పర్షియా సామ్రాజ్యంలో జొరాస్ట్రియనిజం అనే ఒక మతం ఉండేది. జొరాస్ట్రియనిజం అనే మతం ఎప్పుడుంది అంటే అతి ప్రాచీన కాలంలో సుమారుగా 1500 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాడే ఈ జొరాస్ట్రియనిజం ఉంది అని చెప్తారు. అయితే అక్కడ ప్రాచీన పర్షియా సామ్రాజ్యంలో, అఖెమెనిడ్ ఎంపైర్ అంటారు, ఆ సామ్రాజ్యంలో జొరాస్ట్రియనిజంని దాన్ని ఒక మూలమైన సనాతన మతంగా పాటిస్తున్నారు. అయితే ఎలా అయితే భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఒక ఆధ్యాత్మిక ఉన్నతి వచ్చి బౌద్ధ మతం, జైన మతం ప్రారంభమైనయో అలాగే పర్షియాలో, ప్రాచీన పర్షియా సామ్రాజ్యంలో జొరాస్ట్రియనిజం అనే మతం ప్రారంభమైంది. ప్రాచీన సనాతన మతాన్ని అభివృద్ధి చేసి దానికి ఒక రూపాన్ని, నిర్దిష్టంగా ఒక రూపాన్ని కలుగజేసిన వ్యక్తి పేరు ప్రవక్త జొరాస్టర్. అతన్ని జరాతుష్ట్రా అని అంటారు. సంస్కృతంలో జరాతుష్ట్రా అనబడే ఈ జొరాస్టరు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో పర్షియాలో జన్మించి అతను అప్పటిదాకా ఉన్న మత నమ్మకాలన్నిటినీ కూడా, మత సిద్ధాంతాలన్నిటినీ కూడా పరిష్కరించి ప్రజలకి ఒక నూతన మత విధానాన్ని అతను ప్రవచించాడు. అందుకనే జొరాస్టర్ ప్రవచించిన మతం కాబట్టి ఇది జొరాస్ట్రియనిజం అయింది. ఈ జొరాస్ట్రియనిజము ఇది చాలా ప్రాచీనమైన మతం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మధ్య ఆసియాలో అంతా కూడా బాగా విస్తరించిన మతం. అసలు జొరాస్ట్రియనిజం అంటే ఏంటి? దీనికి ఏదైనా ప్రత్యేకమైన మత గ్రంథం ఉందా అంటే జొరాస్ట్రియనిజం మత గ్రంథాన్ని జెండ్ అవెస్టా అంటారు. అవెస్టా అనేది గ్రంథము, జెండ్ అనేది దాని మీద రాయబడ్డ వ్యాఖ్యానం. జెండ్ అవెస్టా దాన్ని మళ్ళీ సంస్కృతంలో మనం ఛందోవిస్తా అంటాం. ఈ ఛందోవిస్తా లేదా జెండ్ అవెస్టాని బట్టి జొరాస్ట్రియన్లందరూ కూడా వాళ్ళ మత సిద్ధాంతాలని కొనసాగించేవారు, పాటించేవారు. వీరి మత సిద్ధాంతాలు ఏంటి అంటే అంతకు ముందర అనేకమైన దేవతలకు పూజ చేసిన వీరందరూ కూడా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలో జొరాస్టర్ బోధనలను అనుసరించి పరమాత్మ ఒక్కడే, ఏకేశ్వర ఉపాసన, పరమాత్మ ఒక్కడే, ఈ పరమాత్మని కొలిచే విధానాలు విభిన్న రకాలుగా ఉంటాయి అని తెలియజేశారు. అయితే ఈ జెండ్ అవెస్టాలో ఏం చెప్పబడిందంటే కాస్మిక్ స్ట్రగుల్ అంటారు. అంటే సృష్టిలో ఒక అద్భుతమైన వైవిధ్యభరితమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం ఎలా జరుగుతుంది అంటే మంచికి చెడుకి మధ్య జరుగుతుంటుంది. మంచికి మొత్తానికి కూడా దేవత ఎవరు అంటే అహుర్ మజ్దా. అహుర్ మజ్దా అనే దేవత మొత్తం అందరు దేవతల కంటే కూడా ఈ సృష్టిని సృష్టించిన దేవత అహుర్ మజ్దా. అయితే సృష్టిని సృష్టించిన అహుర్ మజ్దా దేవతకి వ్యతిరేకంగా అహిర్మాన్ అనే మరొక దేవుడు, కొంత తక్కువ స్థాయికి చెందిన దేవుడు అహుర్ మజ్దాతో యుద్ధం మొదలుపెట్టాడు. అంటే దేవతలకి రాక్షసులకి జరిగిన యుద్ధంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే అహుర్ మజ్దా మానవులలో ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా ఎక్కువ అవ్వడానికి, మంచి లక్షణాలు మానవులలో పెంపొందడానికి కృషి చేసే దేవత అహుర్ మజ్దా.
అయితే అహిర్మాను మానవులలో ఉన్న చెడు లక్షణాలని ఎక్కువ చేసే దేవత. ఈ దేవతల ఇద్దరి మధ్య యుద్ధంలో మిగిలిన చిన్న చిన్న దేవతలందరూ కూడా వాళ్ళు కూడా పాల్గొంటారు. ఇప్పుడు హిందూ మతంలో ఎలా అయితే మనం సనాతన ధర్మంలో దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి అంటామో, దేవతలందరూ కూడా మంచి లక్షణాలకి, రాక్షసులందరూ కూడా క్రూరమైన కఠినమైన లక్షణాలకి మనకి చిహ్నాలుగా కనిపిస్తారు. సరిగ్గా అలాగే అహుర్మజ్దా అహిర్మానుల యొక్క వాళ్ళ సైన్యాలు నిరంతరం పోరాడుతుంటాయి. అయితే ఎవరు గెలవాలి దీంట్లో అనంటే, అహుర్మజ్దా గెలవాలంటే అహుర్మజ్దాకి బలం ఎక్కడి నుంచి వస్తుందంటే, మానవులందరూ కూడా మంచి లక్షణాలు కలిగి ఉంటే, జీవితాలను నీతి నియమాలతో అనుసరిస్తుంటే, ధర్మం పట్ల ఉంటే, సత్యమే మాట్లాడుతుంటే, వీళ్ళు అహింసని పాటిస్తుంటే, అంటే మంచి లక్షణాలను ధర్మబద్ధమైన జీవితాన్ని అనుసరిస్తూ అహుర్మజ్దాని కొలుస్తుంటే మానవుల యొక్క శక్తి వల్ల అహుర్మజ్దా శక్తి పెరుగుతుంది. అహిర్మాను ఓడించబడతాడు. అహిర్మాన్ని కనుక ఓడించకపోతే అహిర్మాన్ ఏం చేస్తాడంటే మానవులలో దుర్మార్గం, క్రౌర్యం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, మోసం చేయడం, దొంగతనాలు చేయడం, ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా అహిర్మాను పెంపొందిస్తూ ఉంటాడు. మానవులందరూ కూడా దుర్మార్గులుగా, దుష్టులుగా, నీతి నియమాలు లేని వాళ్ళుగా తయారైతే అహిర్మాన్కి బలం పెరుగుతుంది. అందుకనే జొరాస్ట్రియనిజం ఏం చెప్తుందంటే, మానవులందరూ కూడా దేవాధిదేవుడైన అహుర్మజ్దాకి బలం రావడం కోసం నీతి నియమాలతో కూడిన జీవితాన్ని వీరు అనుసరించాలి అని. మరి ఈ మతం జొరాస్ట్రియనిజం లేదా జొరాస్ట్రియనిజం అన్ని మతాలకి కూడా, జుడాయిజంకి కానీ, క్రిస్టియానిటీకి కానీ, ఇస్లాంకి కానీ వీటికి మూలమైన మతంగా మనం చెప్తాం. ఎందుకంటే ఈ మిగిలిన మతాలన్నీ కూడా జుడాయిజం జొరాస్ట్రియనిజంతో పాటు ఉన్నప్పటికీ కూడా వాటికి కూడా ఈ మతం మూల సూత్రాలుగా మనకి కనిపిస్తుంది. అయితే ఈ మతం తర్వాత కాలంలో ఇందులో ఉన్న ముఖ్యమైన మత సిద్ధాంతాలు ఏంటి అంటే, వెలుగుకి అహుర్మజ్దా అతను చిహ్నం, చీకటికి అహిర్మాన్ చిహ్నం. అందుకనే అహిర్మాన్ కనుక గెలిస్తే మొత్తం సృష్టి మొత్తం అంతా కూడా చీకటిమయమైపోతుంది, పంటలు పండవు, వర్షాలు కురవు, ఈ సృష్టి మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. సృష్టి నిలబడాలంటే అహుర్మజ్దా బలపడి ఉండాలి, అహిర్మాన్ని ఓడించాలి. మరి ఎలాగా అంటే అహుర్మజ్దా వెలుగుకి చిహ్నం కాబట్టి వీళ్ళందరూ కూడా పార్సీ మతం అంటారు. పార్సీలందరూ కూడా వాళ్ళ దేవాలయాలు ఉంటాయి. మొదట్లో దేవాలయాలు ఉండేవి కావు. ప్రాచీన కాలంలో వాళ్ళు ఒక పెద్ద కొండలుంటే అగ్ని కొండలు అని పిలిచేవాళ్ళట, అగ్ని శిఖరాలు అని. ఎందుకంటే ఒక పెద్ద కొండ ఉంటే ఆ కొండ పై భాగానికి వెళ్తారు. వాళ్ళ అభిప్రాయంలో దేవతలు పైన ఉంటారు అని, ఆకాశంలో ఉంటారు అని. ఆకాశంలోంచి దేవతలు వీళ్ళు చేస్తున్న మంచిని, వీళ్ళ పూజలను తీసుకుంటారని. అందుకని అగ్ని శిఖరాలు అంటారు. కొండల మీదికి పైకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద అగ్ని కుండాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఈ ఛందోవిస్త పుస్తకంలో ఉన్న ఆ స్తోత్రాలన్నింటినీ కూడా, దేవతలకి స్తోత్రాలని అహుర్మజ్దాకి, అలాగే మిగిలిన దేవతలు కూడా, మిత్ర అనే ఒక దేవుడు ఉంటాడు అనే మిగిలిన దేవతలందరి స్తోత్రాలు చదువుతారు. అలాగే నీటిని పూజిస్తారు. ఒక రకంగా మనకి ఈ మతాన్ని చూస్తే పంచభూతాలని అంటే నీటిని, భూమిని, అగ్నిని, వాయువుని, ఆకాశాన్ని పూజించే మతంగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అగ్నిని, సూర్యుడిని, నీటిని పూజిస్తారు. వాళ్ళ జీవితాలలో ఎవరైనా సరే ఈ మతంలోకి రావాలంటే ఎలాగా అంటే, పుట్టిన ప్రతి వాళ్ళు ఆ మతంలోకి వచ్చినట్లు లెక్క కాదు. ఒక వయస్సు రాగానే సుమారుగా 6 ఏళ్ళు దాటిన తర్వాత నవజ్యోత్ అనే ఉత్సవం చేస్తారు. మనకి ఇప్పుడు ఉపనయనం లాంటిది. ఆ ఉత్సవం చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఒక పార్సీగా, ఒక జొరాస్ట్రియన్గా గమనించబడతారు, వాళ్ళు గుర్తించబడతారు. అయితే ఇంత అద్భుతమైన మతం, చాలా శాంతిని, ప్రపంచ శాంతిని కోరిన మతం ఎందుకని ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా లేదు? ప్రపంచంలో మనం ఈ పార్సీలు ఎంతమంది ఉన్నారు అంటే, పార్సీల్లో 2 రకాల జొరాస్ట్రియన్లు ఉన్నారు అంటారు. ఒకటి భారతీయ జొరాస్ట్రియన్లు, రెండోది ఇరానియన్ జొరాస్ట్రియన్లు. అంటే ఇరాన్లో, ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ అంటున్నాం కదా, ప్రాచీన కాలంలో పర్షియా అనేవాళ్ళు. ఈ ఇరాన్లో ఉన్న జొరాస్ట్రియన్లు, భారతదేశంలో ఉన్న జొరాస్ట్రియన్లు. ఇరాన్లో కూడా ఎంతమంది ఉన్నారు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మతాన్నే చాలా జాగ్రత్తగా పరిరక్షించుకుంటున్నారు. ఎందుకని జొరాస్ట్రియనిజం తగ్గిపోయింది అంటే, మొట్టమొదటి దెబ్బ దీనికి జుడాయిజం నుంచి వచ్చింది.
జూడాయిజంని పాటించే వాళ్ళకి జొరాస్ట్రియన్లకి మధ్య యుద్ధాలు జరిగాయి. జొరాస్ట్రియన్లు శాంతి కాముకులు, వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉండరు కాబట్టి అనేక మంది జొరాస్ట్రియన్లు జూడాయిజంతో వచ్చిన క్లాష్లో మరణించడం జరిగింది. ఆ తర్వాత క్రైస్తవ మతం 4వ శతాబ్దం నుంచి క్రైస్తవ మతం ప్రచారం అయ్యి మొత్తం జొరాస్ట్రియనిజంనంతా తుడిచిపెట్టేయాలని చూసింది. ఆ తర్వాత వచ్చింది ఇస్లాం. ఇస్లాం ఎప్పుడైతే టర్కీ నుంచి అరేబియా నుంచి టర్కీకి వచ్చి టర్కీ నుంచి పర్షియా మీద పడిందో ఉన్న వాళ్ళందరినీ కూడా మతంలోకి మార్చడం లేదా చంపేయడం చేసేవాళ్ళు. అలాంటి సమయంలో అందుకనే క్రీస్తు శకం 7-8 శతాబ్దాల్లో, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి జొరాస్ట్రియనిజం ఉంటే క్రీస్తు శకం 7-8 శతాబ్దాల్లో జొరాస్ట్రియనిజం భారతదేశానికి పారిపోయి వచ్చేసారు. వాళ్ళు రక్షణ కోసం వచ్చారు. భారతదేశానికి వచ్చిన జొరాస్ట్రియన్లను కాపాడింది భారతదేశం కాపాడింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎంతమంది జొరాస్ట్రియన్లు ఉన్నారు అన్నది చూస్తే 1,10,000 నుంచి 1,20,000 దాకా మాత్రమే ఉన్నారు. అందులో 2001 జనాభా లెక్కల ప్రకారం 69,000 జొరాస్ట్రియన్లు, పార్సీలు భారతదేశంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం 57,000 మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. భారతదేశానికి వచ్చాక కూడా జొరాస్ట్రియనిజం మీద, ఈ మతం మీద దాడులు ఆగలేదు. ఎందుకనంటే భారతదేశానికి వచ్చిన తర్వాత 18-19 శతాబ్దాల్లో జొరాస్ట్రియన్లో పేద వర్గాలు ఎవరైతే ఉంటారో ఆ పేద వర్గాల వారని అటు మహమ్మదీయులు కానీ లేదా క్రైస్తవులు కానీ ఏదో ఒక ఆశ చూపించి వాళ్ళ మతాల్లోకి మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు సుమారుగా 57,000 మంది భారతదేశంలో ఉన్నారు. ఇరాన్లో ఉన్న జొరాస్ట్రియన్లు వాళ్ళు ఎక్కువ భాగం అంటే మహమ్మదీయుల లాగానే కనిపిస్తుంటారు, కానీ వాళ్ళ ఆంతరంగికంగా వాళ్ళ గృహ విషయాలుగా వాళ్ళ జొరాస్ట్రియనిజంని పాటిస్తుంటారు. కానీ భారతదేశానికి వచ్చిన ఈ జొరాస్ట్రియన్లు, పార్సీలు అంటాం మనం, ఈ పార్సీలు భారతదేశ అభివృద్ధికి పాటుపడ్డారు. మనకి తెలిసిన ప్రముఖ పార్సీలలో దాదాభాయ్ నవరోజీని మనం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. భారతదేశ జాతీయోద్యమ చరిత్రలో దాదాభాయ్ నవరోజీది ఒక విశిష్టమైన పాత్ర. భారతదేశంలో ముఖ్యంగా మితవాద యుగంలో భారతదేశానికి స్వతంత్రం కావాలి అని బ్రిటిష్ వాళ్ళకి ఎన్నో మంతనాలు జరిపి చివరికి ఈయన దాదాభాయ్ నవరోజీ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే సొసైటీని పెట్టారు. అలా పెట్టడం మాత్రమే కాదు, బ్రిటిష్ పార్లమెంట్కి ఎలక్ట్ అయ్యి పార్లమెంట్లో మెంబర్ అయ్యి దాదాభాయ్ నవరోజీ భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అని అక్కడ భారతదేశం గురించి ఆయన తన వాక్కుని వినిపించగలిగారు. దాదాభాయ్ నవరోజీ జాతీయోద్యమ కాలంలో అయితే ఆ సమయంలోనే భారతదేశంలో భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో జంషెడ్జీ తాత భారతదేశంలో ఉక్కు పరిశ్రమలను, రైల్వే పరిశ్రమలను పెట్టి జంషెడ్జీ తాత, ఆ తర్వాత ఇప్పుడు రతన్ టాటా గురించి ఏం చెప్తారంటే టాటా వాళ్ళు ఏం చెయ్యరు అన్నీ చేస్తారు అని చెప్తారు. అంటే ఈ గుండు సూది దగ్గర నుంచి రైల్వే ఇంజన్ దాకా టాటా ఐరన్ అండ్ స్టీల్, అలాగే టాటా సంస్థలు ఇప్పుడు మనకి టీసీఎస్ ఉంది కదా, కంప్యూటర్ రంగంలో కూడా వాళ్ళు వచ్చారు. అలాగే సాఫ్ట్వేర్లోను హార్డ్వేర్లోనూ ఉన్నారు. ప్రస్తుతం సమాజ సేవలో అత్యధికమైన భాగాన్ని, తన ఆదాయాన్ని మొత్తం సమాజం కోసం వినియోగిస్తున్నది టాటా సంస్థలు వినియోగిస్తున్నాయి. ఈ టాటా సంస్థలు కూడా ఈ పార్సీ కుటుంబానికి చెందినవి. భారతదేశ జనాభాలో కనుక పార్సీలను చూస్తే 0.0005% వీళ్ళు. కానీ పార్సీలు భారతదేశ ఆర్థిక సంపన్నతకి దోహదం అయ్యారు. బాంబే డైయింగ్ కంపెనీ పెట్టిన వాళ్ళు కూడా పార్సీలు అందరూ వాణిజ్యంలోకి వచ్చారు. వాణిజ్యంలోకి వచ్చి చివరికి ఏంటంటే వాళ్ళు దేశం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా మేము మైనారిటీ, మాకు ఈ హక్కులు ఇవ్వండి, మాకు ఈ కన్సెషన్స్ ఇవ్వండి అని అడగరు. వాళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం, నీతి నియమాలతో ఉండే మనస్తత్వం, ప్రజల కోసం మనం ఏం చేయగలం అనే మనస్తత్వం. పార్సీల జీవన విధానం చాలా నిరాడంబరమైన జీవన విధానం.
నిరాడంబర జీవన విధానంతో వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. కలకత్తాలో ఉంది, అలాగే బొంబాయిలో మనకి దేవాలయాలు ఉన్నాయి. గుజరాత్లో ఎక్కువ మంది పార్సీలు గుజరాత్లో ఉన్నారు. గుజరాత్లో దేవాలయాలు ఉన్నాయి. వారి నవరోజ్ పండుగ వచ్చినప్పుడు అందరూ వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తారు. అలాగే చాలా కుటుంబ జీవితానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. భారతదేశానికి బయటి నుంచి వచ్చి ఇక్కడ రక్షణ పొంది భారతదేశం నా మాతృభూమి, నేను దీనికోసం కృషి చేస్తానని చెప్పి భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి కృషి చేసిన వాళ్ళుగా మనకి పార్సీలు కనిపిస్తారు. జొరాస్ట్రియనిజం ప్రపంచం మొత్తం మీద ఎక్కడెక్కడ ఉంది అంటే చాలా కొద్దిగా మనకి ఇరాన్లో కనిపిస్తుంది. భారతదేశంలో కొంచెం స్వేచ్ఛగా వాళ్ళు పూజలు చేసుకోవడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఉంది. భారతదేశం గొప్పదనం అది. భారతదేశం ఆధ్యాత్మికతను అది ఏ మతం అయినా సరే గౌరవిస్తుంది. భారతదేశంలో మత కలహాలు ఎక్కడైనా వచ్చాయి అంటే అది సనాతన భారతీయుల నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు. వేరే మతాల వాళ్ళు వచ్చి మనని బలవంతం చేసినప్పుడు మాత్రమే కక్షలు రావడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా భారతదేశం గొప్పతనం మనకి చరిత్రను చూస్తే తెలుస్తుంది. జై భారత మాత, జై హింద్.